కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. దేవాలయంలో దేవుని మూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ధి చాలు. దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతర్శుద్ధి కావాలి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. జాగ్రత్త. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి. రెండూ అవసరమే. దేని విలువ దానిదే. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు ఎలుకలు ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి కానీ డబ్బులు చూసి కాదు. వందలు వేలు పెట్టుకొనే మెట్టలను కాళ్ళకు పెట్టుకుంటాం. రూపాయల్లో కొనే కుంకుమను నుదుటిన పెట్టుకుంటాం. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. అసూయ, అహంకారం ఇదొక మానసిక వ్యాధి. ఇది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది. నీ కండలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవు. అదే నీ గుండెలో మంచితనం ఉంటే 1000 మంది మనుషుల్లో స్థానం సంపాదించగలవు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరం. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే. నీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ మీ దరికి రానివ్వకండి. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. కొన్ని బంధాలు అంతే. మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడు అవుతాడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించడం కష్టం. పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు. అలాంటిది మనుషులు ఎలా ఉంటారు? జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి. శాంతంగా ఉంటే కాస్తంత తగ్గుతాయి. ఓపిగ్గా వేచి ఉంటే పోనే పోతాయి. ఈశ్వరుని నమ్ముకుంటూ ఎదిరిస్తే సుఖాలుగా మారుతాయి. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. కొందరికి దగ్గరగా ఉండి అలసైపోవడం కన్నా
వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషులను మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధి పదంలో నడిపించిన వారిని మర్చిపోవద్దు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంతో ఉన్నానో తెలుస్తుంది. ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి. మనల్ని చులకన చేసే మనుషుల గురించి పట్టించుకోకండి. అప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాము. ప్రపంచంలో బలమైనది ఇనుము, ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్నిని ఆర్పేస్తుంది. నీటి కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది ప్రాణాన్ని తీసేస్తుంది. చదువు చెప్పే పాఠాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, కానీ జీవితం నేర్పే గుణపాఠాలు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తాయి. వదిలేస్తే జారిపోయేవి ఎన్నో ఉంటాయి, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకా ఏమైనా. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం ఒకరికి ఉపయోగపడినా, ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు, అంతే. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా, మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి. మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ సమాజం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తుందో లేదో కానీ తక్కువగా చూడడం మొదలు పెడుతుంది. తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు. తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు. తప్పు చేయడానికి ఎవరు భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు. అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి, అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పించేదే జీవితం. అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనుకకు వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాము, కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. మన జీవితంలో మరో రోజు దొరికింది. గొప్ప ఘనకార్యాలు చెయ్యలేకపోయినా, దేశాన్ని ఉద్ధరించలేకపోయినా పర్వాలేదు. ఎవరిని బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఆనందంగా బ్రతికేద్దాం. బాధలు, టెన్షన్లు పక్షుల లాంటివి. నీ మనసు చెట్టు పైన వాలకుండా ఆపలేం, కానీ గూడు కట్టుకోకుండా ఖచ్చితంగా ఆపగలం. ఎంత స్వాతంత్రం తీసుకుంటారో అంతే బాధ్యత కూడా తీసుకోగలగాలి. అప్పుడే ఏ బంధమైనా బలపడుతుంది. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్న వాటితో ఆనందపడటం. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలని గుర్తుంచుకోండి. అన్నం లేకపోవడం పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడం అసలైన పేదరికం.
మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, దారిలోన చీకటైతే తోడురాదు నీడ, చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వై ముందుకు సాగిపో. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం, ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు, మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా చేస్తాయి. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు, సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం ఉండదు. మంచి అలవాట్ల తర్వాత మనం పిల్లలకు ఇవ్వగలిగేది మంచి జ్ఞాపకాలు మాత్రమే. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు కూడా చెబుతారు. ఎవరి గుణం ఎలాంటిదో అలాంటి ఫలితాన్నే పొందుతారు. ఒకరు మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు 3 రకాలు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు మరికొందరు. నీకున్న అందం అందరూ మహా అయితే 10 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా చెయ్యొచ్చు. కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవ్వరూ మర్చిపోకుండా చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.